దేవుని బలలో పాల్గొనక ముందు కొన్ని వాక్య భాగాలు చూసుకున్నట్టు వారమై, ప్రభు చేత ఒప్పించబడినట్టు వారమై, ప్రభు మనకిచ్చినది మనము కాపాడుకుంటూ ఎంతో ఉన్నతముగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయలాగున మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం. ఆమోసు పుస్తకం పేజీ నెంబర్ 757. పాత నిబంధనలో ఆమోసు పుస్తకం 4వ అధ్యాయము 12వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అందరికీ బాగా తెలిసిన భాగమే కాబట్టి 12వ వచనం అందరం కలిపి చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగు చేయదును గనుక, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టుకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబట్టడానికై మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, చదవబడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా దేవుని సన్నిధిలో మేము కనబడటానికి మమ్మను సిద్ధపరచు నాయన. మమ్మల్ని వెతుకుతున్నావు తండ్రి. దేవుని సన్నిధిలో మేము ఉన్నామా లేదా అని నువ్వు వెతుకుతూనే ఉన్నావు తండ్రి. తండ్రి, మా దేవుని సన్నిధిలో మేము కనబడటానికి మేము సిద్ధపడి రావాలి తండ్రి. నువ్వు వెతికినప్పుడు మేము కనబడకపోతే మేము చాలా నష్టపడతామయ్యా. ప్రభా, నువ్వు వెతికినప్పుడు మేము అక్కడ ఉన్నట్లయితే నువ్వు ఎంత సంతోషించేవాడు ఉన్నావు తండ్రి. నీ రక్షణ సంకల్పాన్ని పరిపూర్ణము చేసి తండ్రి, నీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. నీ బిడ్డలు ఆ దేవుని సన్నిధిలో కూడి వచ్చినప్పుడు నువ్వు ఆనందించేవాడుగా ఉన్నావు తండ్రి. నువ్వు సంతోషించేవాడుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. చదవబడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి. అయోగ్యుడను కూర్చున్న వారందరికన్నా తెలుపునని ఒప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన దేవుడు అసమానుడు, అద్వితీయుడు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. అసమానుడు. ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ అన్నీ కూడా అసమానమైనవి, సామాన్యమైనవి కాదు. ఊహించడానికే ఎంతో గొప్ప విషయాలు అవి. అటువంటి దేవుడు మనలను ఏం చేయాలని కోరుతున్నాడంటే, తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. జకర్యాతో అంటాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం కనబడటానికి మనం సిద్ధపడాలి. ఆయన మనల్ని వెతుకుతుంటాడు. వెతికినప్పుడు మనం అక్కడ ఉండాలి. ఒక తండ్రి తన బిడ్డను వెతికిన రీతిగా, ఒక తల్లి తన బిడ్డను వెతికిన రీతిగా, నా సన్నిధానంలో నా బిడ్డ ఉన్నాడా లేదా అనేది ప్రభు వెతికేవాడుగా ఉన్నాడు. వెతికిన దేవునికి మనం దొరకాలి. దొరికిన ప్రభువును బట్టి దొరికటం వలన ప్రభు సంతోషించేవాడు ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా చేయలేదు. వారు తప్పిపోయారు, దేవుని మార్గాలు విడిచిపెట్టారు. ఆమోసు గ్రంథములో ఉన్న మూలము ఏమిటంటే, దేవుడు తీర్పు తీర్చువాడు. దేవుడు తీర్పు తీర్చువాడు. ఆయన తీర్పులు అందరికీ ఒకలాగే, పక్షపాతము లేని తీర్పు ఆయన తీర్పు. వీరని వారని ఎవరికి కాదు. క్రీస్తుకు పూర్వం 793 నుండి 752 వరకు ఆమోసు దేవుని ప్రజల మధ్య ప్రవచించినట్టు వాడుకున్నాడు. ఆయన పక్షపాతము లేకుండా ప్రభువు అందరి పట్ల న్యాయము చేసేవాడుగా ఉన్నాడు. ఆయన తీర్పులు ఎలా ఉంటాయంటే, మా అనే ఏది ఉండదు ఆయనకు. అర్థమైందండి? అందుకనే ఆమోసు తన ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవుని సన్నిధిని కనబట్టడానికే మీరు సిద్ధపడండి. దేవుడు చాలా తీర్పు కలిగిన వాడు అంటున్నాడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు దేవుడు అందరికీ తీర్పు తీర్చేవాడు. వీరు వారని కాదు, అందరికీ తీర్పు తీర్చేవాడు.
చూడండి, అక్కడక్కడ నేను చదువుతాను, గమనించండి. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. దమస్కు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పక దాన్ని శిక్షించను. 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. 9వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పక దాన్ని శిక్షించను. 11వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పక వారిని శిక్షించను. 13 అమ్మోనీయులు, 2వ అధ్యాయం 1వ వచనములో మోయాబీయులు, 2వ అధ్యాయం 4వ వచనములో యూదా, 2వ అధ్యాయం 6వ వచనములో ఇశ్రాయేలు. అంటే తన ప్రజలకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పు తీర్చేవాడున్నాడు. అందుకనే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడు. ఎటువంటి తారతమ్యం, ఎటువంటి భేదాభిప్రాయం ఆయనకి లేదు. ఆయన తీర్పు తీర్చేవాడు. అమ్మోలేయులు కానీ, మోయాబీలు కానీ, దమస్కు కానీ, గాజా కానీ, తూరు కానీ, ఏదేము కానీ, మోయాబు కానీ, యూదా కానీ, ఇశ్రాయేలు కానీ, ఎవరికైనా ఆయన తన మన అని లేకుండా తీర్పు తీర్చేవాడు. అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం నుండి మనము 18 వచనాల వరకు చూసినట్లయితే దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడో తెలుసా? ఆయనకు భయపడలేని వారికి, ఆయనంటే భయము లేని వారికి ఆయన తీర్పు తీర్చేవాడు ఉన్నాడు. దేవుడు అంటే భయము లేని వారికి. మీరు చదువుకోవచ్చు, ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడంటే అహంకారులకు తీర్పు తీరుస్తాడు, గర్విష్ఠులకు తీర్పు తీరుస్తాడు. ఈ దినము అతిశయిస్తున్నారే, ధనమును బట్టి, ఘనమును బట్టి, కులమును బట్టి, మతమును బట్టి, లేకపోతే వారి యొక్క ధనఘనతలను బట్టి అతిశయిస్తున్నారే, వారికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. వారికి కూడా ఆయన తీరుస్తాడు. 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వారు ఎవరికి ఆయన తీర్పు తీరుస్తాడంటే ఆయనను పనిని ఎదిరించే మత నాయకులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన పనిని ఎదిరించే, ఇదేనా మనకి చూస్తున్నాం కదా, అటువంటి వారికి ఆయన తీర్పు తీస్తాడు. మనం అనుకుంటాం దేవుడు ఏంటి మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, దేవుని సంఘానికి ఇన్ని శ్రమలు వస్తున్నాయి అనుకోవచ్చు, కానీ దేవుడు వారిని కూడా విడిచిపెట్టడు. దేవుడు వారిని కూడా విడిచిపెట్టడు. తర్వాత 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూసినట్లయితే ఆమోసు గ్రంథములో దేవుని లేకపోతే పేదలను దూషించేవారు ఉన్నారే, పేదలను చిన్న చూపు చూచేవారు ఉన్నారే, అభాగ్యులను లేకపోతే కూలీలను చిన్న చూపు చూచేవారు ఉన్నారే, దూషించేవారు ఉన్నారే, మోసం చేసేవారు ఉన్నారే, దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. అలాగే చూసినట్లయితే 9వ అధ్యాయంలో దేవుడు కనికరాన్ని మనం చూడొచ్చు. తీర్పు నుండి తప్పించుకోవటానికి దేవుని కనికరాన్ని మనము చూచేవారంగా ఉంటున్నాం. ఇవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఆమోసు పుస్తకంలో ఒక 5 దర్శనాలు వచ్చాయి. 5 దర్శనాలు ఆమోసుకు వచ్చాయి. చూడండి, 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మొదటి దర్శనాన్ని మనం చూస్తాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మొదటి దర్శనం చూస్తుంటాం. ఏమి చూస్తామంటే మృంగి వేసే మిడతల దర్శనాన్ని చూస్తున్నాం. మృంగి వేసే మిడతల దర్శనం. చూడండి, ఇక్కడ చదవండి, చదవమ్మా. కడవరి గడ్డి మొలిచినప్పుడు మిడతలను పుట్టించి దర్శన రీతిగా నాకు కనపరిచెను. దర్శన రీతిగా నాకు ప్రభు అడుగుతున్నాడు, ఆమోసు నీకేం కనబడుతున్నాయంటే, అయ్యా నాకు మిడతల దండు కనబడుతుందయ్యా అంటున్నాడు. ఇది ఒక దర్శనం. రెండవ దర్శనం ఏమిటంటే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మండుచున్న అగ్ని కనబడుతుంది. మండుచున్న అగ్ని కనబడుతుంది. పశ్చాత్తాపడాలి మన జీవితాల్లో. ఆయన తీర్పు తీర్చకముందే, ఆయన తీర్పు మన మీదకి రాకముందే బాగుంది అనుకుంటాం, భలేగుందులే అనుకుంటాం, పర్వాలేదులే అనుకుంటాం, తర్వాత చూద్దాం అనుకుంటాం. కానీ అది కాలం గడిచే కొలది ఏమవుతుందంటే మన నిర్లక్ష్యానికి దారి తీసేదిగా ఉంటుంది.
దేవుని ఉగ్రత రాకముందే, దేవుని తీర్పు రాకముందే మనము ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలట, పశ్చాత్తాపడాలి. తర్వాత ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం నాకు ఒక దర్శనం కనబడుతుంది. 17 వరకు కూడా మనం చూడొచ్చు. మట్టపు గుండు కొలతగా చూడండి, ఒక తాపి మేస్త్రి గారు మట్టపు గుండు ఎలా పెడతాడో అలా మట్టపు గుండు పెట్టేదిగా ఉంటుంది. 8వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు, ఆమోసు నీకేం కనబడుతుందయా అని అడిగితే వేసవి కాలపు పండ్లగంప అంటాడు. వేసవి కాలపు పండ్లగంప అంటాడు. 9వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనము చూసినట్లయితే బలిపీఠము దగ్గర నుండి బయలుదేరు తీర్పు కనబడుతుంది, తీర్పు కనబడుతుంది. ఇవన్నీ మనము ధ్యానం చూడండి. ఒక్క మాట దానికి ముందే 4వ అధ్యాయం 12వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగు చేయుదును, మీ ఎడల నేను ఇలాగు చేయుదును. మన ఎడల ఆయన ఎలా చేస్తాడు? ఇవన్నీ తీర్పు తీర్చుతున్న ఆ దేవుడు ఒక కనికరం కలిగిన వాడు. ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టాలనుకుంటున్నాడు. చెడిపోయిన ప్రజలను ఆయన సమకూర్చాలని చూస్తున్నాడు. ఆయన క్షమాపణ కలిగిన వాడు, దయాహృదయుడు, ప్రేమ కలిగిన వాడు. ఎన్నిసార్లు తన ప్రజలు దారి తొలగినప్పటికి కూడా, ఎన్నిసార్లు తన ప్రజలు దేవుని దూషించినప్పటికి కూడా, ఎన్నిసార్లు ఎరిగి కూడా వారు దేవునికి దూరం అయిపోయినప్పటికి కూడా దేవుడు వారిని సమకూర్చాలని చూస్తున్నాడు. దేవుడు వారిని హక్కును చేర్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఒక గొప్ప పిలిపిస్తున్నాడు దేవుడు, ఒక గొప్ప పిలిపిస్తున్నాడు. ఆ పిలుపు ఎంతో శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది అంటే తెలుసా? చూడండి, మీ దేవుని సన్నిధిని కనబడటానికే మీరేం చేయండి? సిద్ధపడండి. ఇప్పటికైనా అయిపోయింది, సిద్ధపడండి. దేవుడు సమకూర్చటానికి ఒక మెట్టి ఏంటో తెలుసా? 1 పశ్చాత్తాపము, 2వది దేవుని సన్నిధిలో కనబడుట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మళ్ళీ రిస్టోర్ చేయడానికి కొరకు, దేవుడు మళ్ళీ మనను సమకూర్చడానికి కొరకు, దేవుడు మన యందు ఆనందించడానికి కొరకు, దేవుడు మన యందు సంతోషపడటానికి దేవుడు మన నుండి కోరేది 2 విషయాలు. 1 రిపెంటెన్స్, 2వది ఏమిటండి? ఆయన సన్నిధిలో ఏం చేయాలండి? కనబడాలి. దేవుడు ఎంత జాలి కలిగిన వాడో తెలుసండి. ఆయన మన పట్ల ప్రణాళికలు కలిగినట్టు వాడు. ఆ ప్రణాళిక నుండి ఆయన ఎప్పుడు కూడా తన ప్రణాళికను మార్చుకోడు. అర్థమైందా? అబ్రహాం పట్ల తన ప్రణాళికను మార్చుకోలేదు. దావీదు పట్ల తన ప్రణాళికను మార్చుకోలేదు. అర్థమైందా? అపోస్తలుడైన పౌలు పట్ల తన ప్రణాళికను ఏం చేయలేదండి? దేవుని ప్రజలను హింసించడానికి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు దర్శించి మాట్లాడాడు. ఐగుప్తులో ఇక ఆ అబీమెలెకు రాజు ద్వారా ఆ యొక్క ప్రమాదంలో పడవలసిన అబ్రహాము దేవుడు రక్షించి రిస్టోర్ చేశాడు. ప్రతి విషయంలో కూడా దావీదు కూడా తన జీవితంలో ఒక పాపము ద్వారా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు నాతాను ప్రవక్తను పంపించి రిస్టోర్ చేశాడు, సమకూర్చాడు. అందుకే ప్రభు అంటాడు 2 విషయాలు. దేవుడు మన యందు మనలను మరలా తిరిగి కట్టడానికి కొరకు, దేవుడు మరలా మనలను పునర్జీవం చేయడానికి కొరకు, దేవుడు మరలా మనల్ని రిస్టోర్ చేయడానికి కొరకు. 1 రిపెంటెన్స్, 2వది ఆయన సన్నిధిలో కనబడట. చూడండి, ఒక్కటి మనం చూసుకుందాం. ఇది కాలం ఎటువంటి కాలము? 5వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము. ఇది చెడు కాలం, చాలా చెడ్డ కాలం. బుద్ధిమంతులు ఊరుకుంటారు, ప్రభా అని ఊరుకుంటారు. చదవమ్మా. ఊరుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసినట్లా ఇక్కడ 5వ అధ్యాయంలో ఇంకొక పిలిపిస్తున్నాడు.
కీడు విడవండి, మేలు వెతకండి, సిద్ధపడండి, వెతకండి, సిద్ధపడండి, వెతకండి. ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి, మేలును వెతకండి. అలాగూ చేసినట్లా మీరు అనుకొనుచును చప్పున దేవుడును సైన్యాధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దేవుని తోడు చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. చూడండి, ఒక్క విషయం చూసుకుందాం రండి. 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు పుస్తకం. యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి విడిచిపెట్టాం. గుండు పెట్టి చదవమ్మా. గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక చక్కగా కొట్టబడిన గోడ మీద నిలబడి గుండుపు మట్ట చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి దర్శన రీతిగా నాకు కనుపరిచి ఒక దర్శనాన్ని. గోడ చక్కగానే కట్టబడింది. అక్కడ ఏమైంది చూడండి, చక్కగా కట్టబడిన ఒక గోడ. ఇంకా అక్కడ ఏమైనా వంకరతనం ఉంటుందా? ఉండదు అనుకుంటున్నాం. కానీ అక్కడ కూడా తన యొక్క పరిశుద్ధతను ఆయన చెక్ చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. 8వ వచనం. యెహోవా ఆమోసు, అమ్మ దీర్ఘంతి, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అన్నాడుగా. అయ్యా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటే ఏమన్నాడు ఆమోసుతో? ఏమన్నాడు? నీకేం కనబడుతుంది ఆమోసు అంటే? ఏం కనబడుతుంది అన్నాడు? మనకేం కనబడుతుంది? ఇంటి దగ్గర వండుకున్నది కనబడుతుంది కదా. ఎంత బేగలు తినేస్తాం అనుకుంటాం. ఇక్కడ కూర్చుంటాం, అక్కడ ఆలోచిస్తాం. దేవుడు ఈరోజు నిన్ను మెజర్ చేయబడుతుంది, నిన్ను చెక్ చేయాలనుకు చూస్తున్నాడు. నువ్వు చక్కగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఆయన మెజర్ చేసినప్పుడు, ఆయన చెక్ చేసినప్పుడు మన కొలతల్లో తేడా వస్తున్నాయి. మన గోడ వంకరగా ఉంది. చదవమ్మా. ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగ్గా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్య, ఇదిగో నా జనుల మధ్య నేను మట్టపు గుండు వేస్తున్నాను. ఇదిగో నేను నిన్ను చెక్ చేయబోతున్నాను. మనకు తెలుసు కదా, ఆఫీసులో ఉన్నవారు ఒక్కోసారి ఇన్స్పెక్షన్ అవుతుంటుంది. అప్పుడు ఏం చేస్తుంటారు? అర్ధరాత్రి వరకు కూడా ఏం చేస్తారు? అన్ని ఫైల్స్ అన్నీ చక్కగా పెట్టుకుంటుంటారు కదా. ఎప్పుడు ఏది అడుగుతారు అనేసి. అవసరమైతే ఓటీలు చేస్తూ అంతేనా, నిద్రాహారాలు మాని ఏం చేస్తారు? చక్కగా సిద్ధపరచుకుంటారు. అటువంటిదే ఇది కూడా. ఆయన ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మన జీవితం ఎలా ఉంది? అర్థమైందా? మన జీవితం ఎలా ఉంది? మట్టపు గుండు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఏం చేస్తున్నాను? చదవమ్మా. వేయబోచున్నాను. ఇక నేను వారిని దాటిపోను. ఇక చాలు, వారితో నేను ఇసిగిపోయాను. ఇక నేను వారిని దాటిపోను. ఇక వారిని చెక్ చేయాలి, తప్పులేదు. చూడండి, దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోయాయి. ఇస్సాకు సంతతి వారు ఏర్పాటు చేసిన ఉన్నత స్థలాలు ఏమైపోయండి? పాడైపోయాయి. ఎందుకు పాడైపోయాయి? శత్రువు వచ్చి ఆ యొక్క బావులను పూర్తి చేశాడు. శత్రువు వచ్చి ఆ జలను పాడు చేశాడు. శత్రువు వచ్చి ఆ ఉబుకుతున్న ఆనందాన్ని తీసివేస్తాడు. శత్రువు వచ్చి ఏమి చేస్తున్నాడు? మీరు పాడైపోవడమే కావాలని కోరుతున్నాడు. చూడండి, పాడైపోయాను. ఇశ్రాయేళ్ల ప్రతిష్ఠిత స్థలములు నాశనమవుతాయి నేను కొలిస్తే, జాగ్రత్త అంటున్నాడు. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద, అయ్యో నన్ను విడిచిపెట్టి యెరోబామును ఎందుకు పెట్టాడు ఇక్కడ? ఈ రెండు పేర్లు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కదండి. ఎప్పుడైనా అబ్రాహాం గారు కనబడతారు, యాకోబు గారు అంటారు కదండి. యాకోబు సంతతి అంటాడు. ఒకటి ఇస్సాకు అన్నాడు, రెండవది యెరోబాము ఏమి చేశాడు? దేవుని బలిపీఠాలను పడగొట్టి
ఏం చేశాడు? బయలుదేవత విగ్రహాలు నిలబెట్టాడు. ప్రతి స్థలములో కూడా అనువుగా యెరూషలేముకు వచ్చి దేవుని ప్రజలు ఆరాధించుకుంటే ఎక్కడికక్కడ ఆ బయలుదేవత ఆరాధనలు మొదలుపెట్టాడు. మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు చాలా కఠినమైనవి, కనబడవు కానీ అవి ఎంతో సజీవంగా ఉంటాయి. చూడండి ఏమన్నాడు? మట్టపు గుండు. దేవుడు సరి చేస్తాడు మన వంకరతనాన్ని. మట్టపు గుండు దేనికి వేస్తారండి? సరి చేయబడ్డానికే కదా. అర్థమైందా? ఆ మేస్త్రి గారు ఆ ఉన్నత స్థలం నుండి ఆ గుండు వేసినప్పుడు అన్నీ కూడా వరసాగల తగలాలి కదండి. ఏదైనా బయటకు వచ్చిన దానికి ఏం చేస్తాడు? చిన్న దెబ్బ వేస్తాడు. అదే రాయి ఎత్తి చెక్కేస్తాడు. అర్థమైందా? ఇంకా వంకరగుంటే తీసేస్తాడు. ముందు చిన్న దెబ్బ వేస్తాడు. ఆ ఇటుకను సరి చేయడానికి చిన్న దెబ్బేసి సరి చేస్తాడు. ఒకటి. రెండవది, అది ఇక అలాగ కూడా సరవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు? చెక్కుతాడు సరి చేయడు. దానికి సరవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఆత్మీయ పాఠం ఇది, ఆత్మీయ పాఠం. దేవుడు ముందు సరి చేయడానికి ఇష్టపడతాడు. చిన్న దెబ్బతోనే సరి చేస్తాడు. మనం ఆ దెబ్బకు లోబడం. మనం ఎక్కడ మొండోలమే, చాలా మొండోలమే కదా. మనం దానికి లోబడిపోతే ఏం చేస్తాడు? మన జీవితాన్ని చెక్కుతూ ఉంటాడు. దానికి లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ మేస్త్రి గారు అది తీసి పక్కన పెట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితాల్లో, మన జీవితాలు. దేవుడు మన జీవితాల్లో మట్టపు గుండేసినప్పుడు మనం చక్కగా ఉండాలి. నరపుత్రుడు చక్కగా నిలబడు అన్నాడు. ఎవరిని? యెహెజ్కేలు గారిని కదా. నేను నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా ఉండు. ప్రభు సరి చేయడానికి ఇష్టపడినప్పుడు సరైతే చాలా సంతోషం. ఆయన సరి చేసినప్పుడు మన యొక్క హృదయానికి పశ్చాత్తాపడితే చాలా సంతోషం. లేకపోతే ఏం అవుతుంది? దేవుడు తీర్పు తీర్చేవాడు ఉన్నాడు. చూడండి, అందుకే అంటాడు కదా, ఏదైనా వంకర ఉంటే ఆ మట్టపు గుండె ఏమవుతుందండి? సరి చేస్తుంది. అందుకే సంఖ్యాకాండంలో అంటాడు చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 31వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఇశ్రాయేలీలో వంకరతనము. సంఖ్యాకాండము నేను చెప్తాను 21, క్షమించండి, 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము లేదు. చాలండి. ఇప్పుడు ఆగండి. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలీలో ఏ వంకరతనమో లేదు. మరి ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? వంకరతనం కనబడ్డది, వంకరతనం వచ్చింది. ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదట. దేవుడు తన ప్రజలను చూసి ఆ సాక్ష్యం చెప్పాలి. కానీ మనలో అనేకమైన వంకరు. ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు, చక్కదిద్దుతాడు. బల దగ్గరకు వచ్చినప్పుడల్లా, దేవుని బలలో చేయి వేసినప్పుడల్లా కూడా మనం సరి చేయబడాలి, చక్కదిద్దబడాలి. మనమే జనరల్గా చెప్తుంటాం కదా, ఒక టీచర్లు ఉంటే ఏమంటారు? ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ రా, ఇది 2వ వార్నింగ్ రా, ఇలా ఇస్తుంటా. ఇక 3వ వార్నింగ్ నేను సహించను రా. సామాన్యమైన టీచర్సే ఒక మాట అంటుంటే మన ప్రభు ఎలా ఉంటాడు? ఆయన సమకూర్చేవాడు. చూడండి, కీర్తన 146వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 146వ కీర్తన 9వ వచనం చదవండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. ఎవరిదండి? ఎవరి బుద్ధి వంకరగా ఉంటుంది? భక్తిహీనులు.
నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం రక్తహీనులైనా పర్వాలేదు కానీ భక్తిహీనులు కాకూడదు, అది ప్రమాదం. అర్థమైందా? భక్తిహీనుల మార్గం ఎలా ఉంటుందండి? వంకరగా ఉంటాయి. వంకరగా నడిచే జంతువు ఏంటండి అమ్మా? వంకరగా నడిచే ఇదే. మనం సర్పసంతానం లాగా ఉండకూడదు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడున్నాడు? వంకరితనం సాతాను యొక్క కుయుక్తులు, భక్తిహీనత. దేవుడు మన యందు తన భక్తిని కోరుతున్నాడు. దేవుడు మన యందు తన యొక్క ఆనందాన్ని కోరేవాడుకుంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు. మన త్రోవలు ఎలాగున్నాయి? మన మార్గాలు ఎలాగున్నాయి? భక్తిహీనంగా ఉన్నాయా? వంకర టింకరగా ఉన్నాయా? కుటిలత్వం మన దగ్గర ఉందా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. అందుకే మీ దేవుని సన్నిధిని కనబడడానికి మీరు ఏమవ్వాలి? సిద్ధపడండి. ఆయన సరి చేసి చక్కదిద్ది శ్రేష్టమైన మార్గాలు. ఆయన మార్గాలు శ్రేష్టమైనవి, ఆయన మార్గాలు తిన్ననివి, మేలు కరుగు మార్గాలు ఆయనవి. ఆయన మార్గాలు ఎన్నో వచనాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పట్లేదు కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. శ్రేష్టమైన మార్గాలు మీకు బోధిస్తానన్నాడు కదండి. తిన్నని మార్గములో మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. మేలు కలుగు మార్గము, 26వ అధ్యాయములో మేలు కలుగు మార్గము. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితాల్లో ప్రభు బల దగ్గరకు వచ్చినాడు. మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభా, ఇశ్రాయేలులో వంకరితనము లేదు కదా నాయన. ప్రభా, ఎలాగొచ్చిందో వంకరితనం తెలియదు నాయన. సరిచేయి నాయన, చక్కదిద్దు నాయన, నన్ను మళ్ళీ సమకూర్చు నాయన అని అడగగలవా? అని పశ్చాత్తాపడగలవా? ప్రభు ఈ దినము నిన్ను ఏం చేస్తున్నాడు? మరి శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. యెషయా పుస్తకం 59వ అధ్యాయం, యెషయా పుస్తకం 59వ అధ్యాయము 8వ వచనం. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 8వ వచనం. శాంత వారెరుగరు, మనం వంకర త్రోవలు, వంకరి మార్గాలు, వంకరి త్రోవలు కల్పించుకొని ఉన్నారు. వాటిలో నడుచువాడెవడు శాంతి. ఎంత కఠినమైన మాట అండి, ఎంత కఠినమైన మాట. వాటిలో నడుచువారు శాంతి నెరగరట, నెమ్మది ఉండదు. దేవుని మార్గం శాంతి మార్గం, సమాధాన మార్గం, శ్రేష్టమైన మార్గం. ఆయన మార్గం అటువంటిది. వారు ఏమవరండి? వారు ఏం చేస్తారండి? వాటిలో నడుచువాడు ఎవడు కూడా శాంతి అనుకుంటాం, బాగుంటాం. దేవుని శాంతి మనము కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు అవన్నీ సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 30వ వచనం. మాటలు కూడా వంకరవనండి. మార్గాలు వంకర అయితే పర్వాలేదు, ఎన్ని వంకర మాట్లాడతామండి. చదువు మరొకసారి 20:30 అపోస్తల కార్యములు. మరియు శిష్యులను మనలోనే ఉంటారు వంకర మాటలు. అర్థమైందా? మాటకి పొందిక ఉండదు. అర్థమైందా? వంకరము ఈడ్చుకొని, దేవుని సత్యము నుండి ఈడ్చుకొని పోవటానికి సాతాను వేసే ఎన్నో కుయుక్తులు సంఘం మీద ఉన్నాయి. వంకరి మాటలు చెప్పి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, ఆత్మీయ సంఘాన్ని పాడు చేసే మీలోనే ఉన్నారు. కష్టం. దేవుడు ఆ మట్టపు గుండుతీ వంకరతనాన్ని సరిచేయాలి. సరిచేసినప్పుడు ప్రభు దగ్గర సరిచేయబడడానికి ఇష్టపడాలి.
చూడండి, యెషయా పుస్తకం 40వ అధ్యాయం 4వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 4వ వచనం. ప్రతి లోయను ఎత్తి చేయాలి, అణచవలెను. వంకరివి చక్కగాను. చూడండి, లోతుగా ఉన్న ప్రాంతం ఏం చేయాలండి? ఎత్తు చేయాలి. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని ఏం చేయాలండి? సమం చేయాలి. ఈ రెండు ఏంటి మన జీవితాల్లో? ఎత్తుగా ఉన్న ప్రాంతం ఏంటి? లోతుగా ఉన్న ప్రాంతం ఏంటి? లోతుగా ఉన్న ప్రాంతం రహస్య జీవితం. అది బయట కనబడదు. రహస్య జీవితం, పాపంతో నిండిన జీవితం, అపవిత్రతతో నిండిన జీవితం లోతుగా ఉన్నది. ఎత్తు అంటే ఏమిటి? ఎత్తుగా ఉన్నది కూడా సమం చేయాలి అంటే ఏమిటి? అతిశయం. అతిశయం అవి ఏమవ్వాలండి? ఏమవ్వాలి? సమం చేయబడాలి. ప్రభు నేనేమి కాదయ్యా, ఆ అతిశయం తీసివేయాలి. ప్రభు నాలో ఈ పాపం ఉందయ్యా, ఆ లోతును పూడ్చాలి. ఈ రెండు మార్గాలు. మరొకసారి చదవమ్మా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి కొండ అణచాలి సుమా. చాలమ్మా, ప్రతి కొండ, ప్రతి పర్వతము కూడా అంటారు కదా, వాడు ఏమి అతిశయపడుతున్నాడండి, ఏమి గర్వపడుతున్నాడని అంటారు. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? ప్రతి లోయ ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టము కానివి అవి మనలో దాచబడినప్పుడు ఆ రహస్యాలు, ఆ లోతైనవి మనం ఏం చేయాలంటే తీసివేయాలి. ప్రతి ఎత్తు అంటే మన అతిశయం. ప్రభా మనం ఏమీ కాదు అసలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనమేమీ కాదు, సరిచేయబడాలి. దేవుడు సరిచేసినప్పుడు చక్కదిద్దబడ్డానికి మనం ఎంతో ఒప్పుకోవాలి. దేవుని దగ్గర రిపెంటెన్స్, ఆ రిపెంటెన్స్ మనం రిస్టోర్ చేస్తుంటుంది. అందుకనే మీ దేవుని సన్నిధిలో మీరు కనబడటానికి మీరేం చేయాలండి? సిద్ధపడండి. మనకు తెలుసు కదా దేవుడు ఎంత జాలి కలిగిన వాడో. దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు తన యొక్క ఆ చేతులతో తన బాహువులతో మనలను అక్కడ చేర్చుకునేవాడుగున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. నేను నా జీవితంలో కూడా అనేక సార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న దేవుడు మళ్ళీ తన సన్నిధిలో, ఆయన కృప మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆయన సంకల్పాలు మారవు. ఆయన సంకల్పాలు మార్చుకునే వ్యక్తి కాదు. మన 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 మానవులు, మన సంకల్పాలు మారిపోతుంటాయి, మన ఉద్దేశాలు మారిపోతుంటాయి. దేవుని పట్ల, దేవుడు మన పట్ల ఆయన సంకల్పాలు మార్చుకోడు. ఆయన వాగ్దానాన్ని మార్చడు. ఆయన అర్థమైందా? మన రాజ్యాంగాన్నైనా అనేక సార్లు అమెండ్మెంట్ చేస్తాం, మార్చుకున్నాం, కానీ దేవుడు తన రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయడు. దేవుడు తన మాటలను అమెండ్మెంట్ చేయడు. దేవుడు తన వాగ్దానాన్ని అమెండ్మెంట్ చేయడు. అర్థమైందా? మనం అనుకుంటాం ఈ జీవితంలో ఎత్తుగా ఉన్నది సరి చేసుకో, లోతుగా ఉన్నది సరి చేసుకో. ప్రభు ఆ మట్టపు గుండేసి మనల్ని తీసివేయకముందే, మనకు దెబ్బ కొట్టకముందే ప్రభు సరిచేసే దేవుడు, చక్కదిద్దే దేవుడు. లోతుగా ఉంది. చదవండి, ఈ మాట చదువుకుందాం. చదవమ్మా 4వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కనే గాను, కరుకైనవగా సమముగాను. వంకరవి కరుకైనవి ఉంటాయి. ఏమిటి కరుకైనవి? ఏమిటి కరుకైనవి? చూడండి, ఒక్కోసారి మన మాట, మన తీరు, మన ప్రవర్తన కరుకైనది. మన ప్రవర్తన ఎంత రఫ్గా ఉన్నాడండి అంటారు చూడండి. ఏమంటారు సర్వసాధారణంగా? వాడు ఎంత రఫ్గా ప్రవర్తిస్తున్నాడండి, ఆమె చూడు ఎంత రఫ్గా మాట్లాడుతుందో. ఊరికే రాయలేదు బైబిల్ గ్రంథంలో, ఊరికే దేవుని మాటలు రాయబడలేదు. అంటే
ఎలా ఉంది? మృదుత్వం లేదు, దీనత్వం లేదు. అర్థమైందా? మన మాటలు ఎలాగుంది? అమ్మో మాట్లాడటమే ఆమెతో, అమ్మో ఆయనతో మాట్లాడటమే కరుకుతనాన్ని తీసివేసే దేవుడిగా ఉన్నాడు. సమము చేయబడాలి, సరి చేయబడాలి. ఎంత కరుకైన మాటలు వాడతామండి. కత్తితో చంపకపోయినా మాటతో చంపవచ్చట. అర్థమైందా? ఒక్క మాట చాలు, జీవితాంతం ఆ గుండెలో మెదులుతూనే ఉంటుంది, ఆ మనసులో మెదులుతూ ఉంటుంది. కరుకుతనం. ఆయన మాట్లాడినట్టు ఎవరునూ మాట్లాడలేదు. ప్రభువు మాట్లాడు. ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన వచ్చే స్త్రీ వచ్చినాడు. అమ్మా ఎటువంటి మాట అండి? ఎవరునూ నీకు శిక్ష దింపలేదా? నేను కూడా నీకు అంత ప్రేమ కలిగినవాడు. ఒక పాపి పట్ల నా ప్రభు అంత ప్రేమ కలిగినవాడు. ఎంత ఒక పాపి పట్ల ఆయన ప్రాణం పెట్టాడు. ఒక పాపి పట్ల ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా కొరకే, నేను మీ కొరకు చెప్పట్లా. ఈ ఘోర పాపి కొరకు ఆ ప్రభు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన చూపిన ప్రేమ నా పట్ల ఎవ్వరూ చూపించలేదు. నేను మీ కొరకు చెప్పట్లేదు, నా కొరకు చెప్పుకుంటున్నాను. ఈ కరుకైన హృదయం కలిగిన వాడి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ అతిశయించే ఈ ప్రాణి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేదిగా ఉంది. ఆ ప్రేమామయుడు ఎన్నిసార్లు మనం ఆయన దుఃఖపెట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని సమకూర్చేవాడు. ఆయన మనల్ని సంతోషపెట్టేవాడు. ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. నాలో ఉంది కరుకుతనం, నా కొరకు ప్రాణం పెట్టాడు. నాలో ఉంది నిర్జీవ క్రియలు, నా కొరకు ప్రాణం పెట్టాడు. నాలో ఉంది లోతైన స్థితి, నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు ఉంది అతి ఎత్తైన పర్వతాలు, కొండలు ఉన్నాయి, నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు రక్తమే మనను పవిత్రులుగా చేసేది. ఇప్పటికైనా మీ దేవుని సన్నిధిలో కనబడటానికి మీరు సిద్ధపడండి. అనుకుంటాం ఇది మతం అనుకుంటాం. మతము కాదు, తిన్నని మార్గం, కరుకుతనము లేని మార్గం, లోయలేని మార్గం, ఎత్తులేని మార్గం, కరుకుతనము లేని మార్గం, వంకరితనము లేని మార్గం యేసు మార్గం. అది జీవము కలిగిన మార్గం. అది పరలోకానికి తీసుకెళ్ళి నీకు నాకు పరలోక ద్వారం. అందుకంటాడు ఆమోసు, నీకేం కనబడుతుందయ్యా? ఆమోసు నీకేం కనబడుతుంది? అయ్యా నాకు ఒక మట్టపు గుండు కనబడుతుంది. అవును, నా ప్రజలకి నేను సరిచేయాలనుకుంటున్నా. నేను దేవునికి ఎంత దూరం అయిపోవాలనుకున్నా. నా జీవితంలో లోయ అనుభవం ఉన్నా, నా జీవితంలో పర్వత అనుభవం ఉన్నా, నా జీవితంలో వంకర అనుభవం ఉన్నా, నా జీవితంలో కరుకైన అనుభవం ఉన్నా, ప్రభు ఎలా మార్చాడంటే సమము చేశాడు, సరిదిద్దాడు. శ్రేష్టమైన మార్గాల్లో ఆయన నడిపించేవాడుగున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. తన బుద్ధిని మార్చుకోడు. మన పట్ల ఆయన శ్రేష్టమైన బుద్ధి. అందుకే ఆమోస్ అంటాడు, అయ్యా మీరు ఇప్పటికైనా కనబడితే నేనేం చేస్తానో తెలుసా? ఒక్క వాక్యం చూసుకొని ముగించుకుందాం. మీరు ఇప్పటికైనా దేవుని సన్నిధిలో కనబడితే నేనేం చేస్తానో తెలుసా? ఆమోసు పుస్తకం చూడండి 9వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను వివరించను. ఎంత శ్రేష్టమైన రిస్టోర్ చేస్తున్నాడు చూడండి. చదవండి 11వ వచనం, 9, 11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి
బాగు చేసి బాగు చేసి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 12వ వచనం ఈ మాట ఒకసారి మనం రిపెంట్ అయ్యి రిస్టోర్ అయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? 12వ వచనంలో పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పూర్వపు రీతిగా దానిని నేను ఏం చేస్తాను? మరలా కట్టుదును. ఇలాగు జరిగించే యెహోవాకు. అక్కడ ఎంత మళ్ళీ పక్కన ఇంకో మంచి మాట అన్నాడు. ఇది దేవుని వాక్కు, మనుషుల వాక్కు కాదు. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే, దేవుని మాట. ఇలాగు జరిగించు. ఆ మాట ఎంత బలంగా ఉంది చూడండి. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన ఏం చేస్తాడు? కట్టేవాడుకున్నాడు. నాకు బాగా గుర్తు ఈ గుడారాన్ని గురించి డేవిడ్ అన్నాళ్ళ హౌస్ డెడికేషన్లో చెప్పాను. లిల్లీ గ్రేస్ వాళ్ళ హౌస్ డెడికేషన్లో ఎంతో శ్రేష్టమైనగా ఆ దినం దేవుడు వాడుకున్నాడు. దావీదు గుడారమును గురించి. ప్రియమైన వారలారా, నీ జీవితంలో లోయ ఉందా? నీ జీవితంలో పర్వతం ఉందా? నీ జీవితంలో వంకర ఉందా? నీ జీవితంలో కరుకుందా? సరి చేసుకో. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన మరలా కడతాడు. పూర్వపు రీతిగా దానిని మరలా నేనేం చేస్తాను? కడతాను. ఇది మనుషుల మాట కాదు, ఇది యెహోవా వాక్కు ఇదే. ఆ తర్వాత అక్కడ అంటూ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 13, 14, 15 వచనాలు ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో. ప్రభు ఈ మాటలతో నిన్ను సరిచేసి చక్కదిద్దే. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదను. ప్రభు మన జీవితాలకి సాలిన దేవుడు. ప్రభు అడుగుతున్నాడు, నీ దేవుని సన్నిధిలో కనబడటానికి నువ్వు సిద్ధపడు. మట్టపు గుండును చూపించాడు. ఆమోసు నీకేం కనబడుతుంది? మట్టపు గుండు. ఆయన సరి చేయగడు, ఆయన సరి చేసేవాడు, క్షమించేవాడు, సిద్ధ మనసు గలవాడు. ప్రభా మరొక్కసారి నన్ను సరిచేయ్యా, నా లోయను తీసివేయ్యా, నా పర్వతాన్ని తీసివేయ్యా, నా వంకరితనాన్ని తీసివేయ్యా, నా కరకుతనాన్ని తీసివేయ్యా. సమమైన మార్గంలో నన్ను, శ్రేష్టమైన మార్గంలో నన్ను నడిపించంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.